హలో ఫ్రెండ్స్, నేను మీ సందీప్ శాండీ. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి 4-way గ్యాంగ్ బాక్స్ అన్నమాట. ఇది పీవీసీ గ్యాంగ్ బాక్స్. దీనికి 2 స్విచ్చెస్ అండ్ 2 5-pin సాకెట్స్. ఇవి వైరింగ్ ఎలా ఇవ్వాలో నేను ఈరోజు మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏమన్నా అర్థం కానికపోయి ఉంటే చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం వచ్చేసి రెడ్ కలర్ వైరు మనకు లైన్ అన్నమాట. లైన్ బోర్డ్కి బయట నుంచి స్విచ్చెస్కి వస్తుంది. ప్రజెంట్ ఈ 1-way స్విచ్చెస్కి కింద ఉన్న టెర్మినల్ 2 స్క్రూస్ లూజ్ చేసుకున్నాను నేను. 2 స్క్రూస్ లూజ్ చేసుకొని ఆ స్క్రూస్లో రెడ్ కలర్ వైర్ అనేది స్లీవ్ తీసి ఆ స్లీవ్ తీసిన కేబుల్ని ఆ కింద ఉన్న టెర్మినల్లో కనెక్షన్ ఇస్తున్నాను ప్రజెంట్. చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఈ ప్రజెంట్ ఈ రెడ్ కలర్ కేబుల్ అనేది బయట నుంచి మనకు లైన్ స్విచ్చెస్కి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనము న్యూట్రల్ లైన్ ఇద్దాం. న్యూట్రల్ ఎలా ఇస్తారో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. న్యూట్రల్కి మనం బ్లాక్ వైర్ యూజ్ చేస్తాము. ఓకే, బ్లాక్ వైర్. ఈ 5-pin సాకెట్ ఉంది కదా, 5-pin సాకెట్కి అండ్ ఇంకో 5-pin సాకెట్కి న్యూట్రల్ అనేది ఇవ్వాలి. ఓకే, ముందుగా నేను మెజర్మెంట్ చూసుకొని మెజర్మెంట్ తర్వాత ఈ బ్లాక్ కలర్ కేబుల్కి స్లీవ్ అనేది తీస్తున్నాను. స్లీవ్ తీసి నీట్గా కొంచెం మిడిల్లో లెంత్ ఉండేటట్టు స్లీవ్ తీసుకున్నాను. ఇప్పుడు 5-pin సాకెట్ ఉంది కదా ఫ్రెండ్స్, 5-pin సాకెట్కి రైట్ సైడ్లో మనకు టెర్మినల్ ఉంది కదా, ఆ టెర్మినల్ కింద ఎన్ అని ఉంటుంది. ఎన్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఎన్ అంటే దాని మీనింగ్ న్యూట్రల్ అన్నమాట. ఆ 5-pin సాకెట్కి అది న్యూట్రల్ కలెక్షన్ అన్నమాట. అయితే ఇప్పుడు నేను చూడండి, లెఫ్ట్ సైడ్లో ఉన్న 5-pin సాకెట్కి రైట్ సైడ్ టెర్మినల్ ఎన్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్లో నుంచి న్యూట్రల్ వైర్ అనేది లాగేసాను. లాగిన తర్వాత అక్కడ స్లీవ్ తీసాను కదా లైట్గా, అది కరెక్ట్గా మిడిల్లో సెట్ చేసేసి దానికి స్క్రూ టైట్గా బిగించాను. దాని తర్వాత ఇంకో 5-pin సాకెట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ 5-pin సాకెట్కి రైట్ సైడ్లో సేమ్ ఎన్ అని మెన్షన్ చేసిన టెర్మినల్ ఉంటుంది. ఆ టెర్మినల్కి ఈ న్యూట్రల్ అనేది సప్లై ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మన బోర్డుకి లైన్ అండ్ న్యూట్రల్ 2 కూడా వచ్చినాయి. రెడ్ కలర్ వైర్ వచ్చేసి లైన్, బ్లాక్ వైర్ వచ్చేసి న్యూట్రల్. ఓకే, ఎలా కలెక్షన్ ఇచ్చానో చూసుకోండి. దీని తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు స్విచ్ నుంచి సాకెట్కి ఎలా కలెక్షన్ ఇవ్వాలో నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు మళ్ళీ సరిగ్గా అర్థం కాదు. ఓకే, రెడ్ కలర్ కేబుల్ నేను మెజర్మెంట్ చూసుకొని అది స్లీవ్ అనేది కేబుల్ కట్ చేసి స్లీవ్ తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, స్లీవ్ తీసాను కదా. మనకు 1-way స్విచ్ ఉంది కదా, స్విచ్ పైన ఉన్న 2 టెర్మినల్స్ పైన ఉన్న టెర్మినల్ని ఫ్రీ చేసుకుంటున్నాను స్క్రూస్ని. మనకు లైన్ కింద ఉన్న టెర్మినల్కి వచ్చింది కదా, వచ్చినప్పుడు మనం పైన ఉన్న టెర్మినల్ నుంచి మన 1-way స్విచ్ నుంచి సాకెట్కి కలెక్షన్ ఇలా ఈ విధంగా ఇవ్వాలి. మనం పైన ఉన్న టెర్మినల్ నుంచి మళ్ళీ మనకు 5-pin సాకెట్ ఉంది కదా, 5-pin సాకెట్కి లెఫ్ట్ సైడ్లో ఎల్ అని మెన్షన్ చేసి ఉంటుంది టెర్మినల్ కింద పక్కన. అది మెన్షన్ చేసింది మనము చూసి చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అంతే, పైన ఉన్న 1-way స్విచ్ టెర్మినల్ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో ఉన్న 5-pin సాకెట్ టెర్మినల్కి కలెక్షన్ అనేది ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఉంది కదా ఫ్రెండ్స్, దానికి కూడా యాస్టీస్ ఇంతే చేయాలి. పైన ఉన్న 1-way స్విచ్కి పైన ఉన్న టెర్మినల్కి మంచిగా నీట్గా స్లీవ్స్ తీసుకొని పైన ఉన్న టెర్మినల్కి ఇవ్వాలి. అలాగే 5-pin సాకెట్ ఉంది కదా, 5-pin సాకెట్కి లెఫ్ట్ సైడ్లో ఎల్ అని మెన్షన్ చేసి ఉంటుంది టెర్మినల్ పక్కన. ఈ టెర్మినల్కి ఆ టెర్మినల్కి కలెక్షన్ అనేది అటాచ్ చేసేయాలి. ఈ స్క్రూస్ మంచిగా టైట్ గట్టిగా బిగించుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇంతే ఫ్రెండ్స్, సింపుల్. మనం ఇంటి దగ్గరనే ఉండి ఎక్స్టెన్షన్ బాక్స్ని ఎలా ఫిట్ చేసుకోవాలో ఈ విధంగా చేసుకోవచ్చు అని నేను ఈ వీడియో చూపిస్తున్నాను మీకు. ఈజీ మెథడ్గా ఈజీగా నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా వచ్చిందో. మనకు లైన్ అనేది కిందున్న స్విచ్చెస్కి కిందున్న టెర్మినల్కి లైన్ అనేది వచ్చింది. దాని తర్వాత న్యూట్రల్ కేబుల్ చూడండి ఫ్రెండ్స్, మన 5-pin సాకెట్కి ఎన్ఎన్ మెన్షన్ చేసిన టెర్మినల్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఎన్ఎన్ మెన్షన్ చేసిన టెర్మినల్కి ఇంకో సాకెట్కి వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు మనం ఈ స్విచ్ ఆన్ చేయగానే ఇటు నుంచి ఇందులోకి వస్తుంది, ఇటు నుంచి ఇందులోకి వస్తుంది.
ఇంతే ఫ్రెండ్స్, ఈజీ. ఈ బోర్డు వైరింగ్ అనేది అయిపోయింది. మనం వచ్చేసి ఇప్పుడు స్క్రూస్ని బిగించేసుకుందాం. బిగించేసుకున్న తర్వాత సప్లై అనేది ఇచ్చి చూద్దాం ఆన్ అవుతుందా ఆన్ అవుతా లేదా, ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని. 110% ఇదే కరెక్ట్ మెథడ్ ఇది. అసలు మిస్టేక్స్ అనేవి ఏమి ఉండవు, కానీ చెక్ చేసి చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. చూడండి, ఓకే. ఇందులో కాదు, దాని పక్కన స్విచ్లో చూడండి, స్విచ్ ఆన్ ఉంది. మన టెస్టర్లో లైట్ అని ఇండికేటర్ అని వెలుగుతుంది. స్విచ్ ఆఫ్ చేయగానే ఇండికేటర్ ఆఫ్ అవుతుంది, ఆన్ చేయగానే ఆన్ అవుతుంది. సేమ్ ఇందులో కూడా అంతే. స్విచ్ ఆన్ చేయగానే ఇండికేటర్ ఆన్ అవుతుంది, ఆఫ్ చేయగానే ఇండికేటర్ ఆఫ్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈజీ.